హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. రోల్ వచ్చేసరికి గో ఏఐ అసోసియేట్. వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్గా మీ ఇంటి దగ్గర ఉండి వర్క్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీరు వర్క్ చేయడానికి ల్యాప్టాప్ అండ్ అదేవిధంగా హెడ్ ఫోన్స్ కూడా కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట. పర్ మంత్ వచ్చేసరికి 20K ప్లస్ ఇన్సెంటివ్స్ అనేవి కూడా మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు గైస్. మరొక చిన్న అప్డేట్ అనమాట. ఈ జాబ్ గురించి డీటెయిల్స్ అనేవి చెప్పే ముందు మన ఛానల్ నుంచి ఒక సబ్స్క్రైబర్ అయితే అమెజాన్ కంపెనీకి రీసెంట్గా అయితే సెలెక్ట్ చేశారు గైస్. నాకు వెన్స్డే అయితే ఇన్స్టాగ్రామ్లో ఈ బ్రదర్ అయితే నాకు మెసేజ్ చేశారు. అర్జున్ రెడ్డి అన్న మన యొక్క సబ్స్క్రైబర్ అనమాట. తప్పకుండా ఈ యొక్క బ్రదర్కి అయితే కంగ్రాచులేషన్స్ అయితే చెప్పండి గైస్ కామెంట్ రూపంలో. మీకు కూడా మోటివేట్గా ఉంటుందని ఈ అప్డేట్ అయితే మీకు కూడా అయితే షేర్ చేయడం జరుగుతుందన్నమాట. తప్పకుండా అయితే మీరు అప్లై చేసుకోండి గైస్. గివ్ అప్ అయితే ఇవ్వకండి. ఏదో ఒక రోజు మీకు కూడా ఏదో ఒక జాబ్ అయితే వస్తుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదో ఒక జాబ్ వచ్చి మీరు కెరీర్లో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ బ్రదర్కి మీరు కంగ్రాచులేషన్స్ మెసేజ్ కూడా తనకైతే మెసేజ్ పెట్టండి. తను చూసి హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట. ఇదనమాట. నాకు వెన్స్డే అయితే ఇలాగా అమెజాన్ కంపెనీ నుంచి ల్యాప్టాప్ అయితే కొరియర్ వచ్చిందని ఫెబ్ మంత్ నుంచి కూడా ఈ బ్రదర్ అయితే నాకు మెసేజ్ చేస్తున్నారు. ఇలా ఇంటర్వ్యూ అనేది కంప్లీట్ అయిందండి, ఇంకా నాకు రిజల్ట్ అనేది రాలేదు, పాజిటివ్ రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని. మీరు ఇంటర్వ్యూ బాగా చెప్పారని మీకు కాన్ఫిడెంట్ ఉంటే తప్పకుండా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని నేనైతే రిప్లై ఇచ్చానమాట. వెన్స్డేనే నాకు ఆఫర్ లెటర్ వచ్చినప్పుడు చెప్పారు. అండ్ అదేవిధంగా ల్యాప్టాప్ కిట్ వచ్చినప్పుడు కూడా నాకైతే ఇలాగా మెసేజ్ అయితే చేశారనమాట. ఈ మెసేజ్ మీతో కూడా షేర్ చేసుకోవడానికి గల కారణం మీకు కూడా మోటివేషన్గా ఉంటుంది. డీమోటివేట్ అవ్వకుండా మీరు కూడా అప్లై చేస్తుంటే కీప్ ఆన్ ట్రై చేస్తూనే ఉండండి గైస్. ఏదో ఒక రోజు మీకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ అనేది వస్తుంది. నేను ఆపర్చునిటీ అనేది మీ వరకు తీసుకురావడం వరకే నా రెస్పాన్సిబిలిటీ అనమాట. తర్వాత అంతా కూడా మీ కష్టమే ఉంటుందన్నమాట. మీరు టెస్ట్ క్లియర్ చేసుకుని మళ్ళీ ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూని క్లియర్ చేసుకుంటేనే మీకు ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారనమాట. అదంతా కూడా జస్ట్ ఆపర్చునిటీని తేవడమే నా రెస్పాన్సిబిలిటీ గైస్. తర్వాత అంతా కూడా మీ మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. అలా తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు కూడా అప్లై చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీకు కూడా మంచి జాబ్లో అయితే సెటిల్ అవుతారనమాట. లేట్ చేయకుండా టుడే జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చెక్ చేద్దాం గైస్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే మీకు హైర్ ప్రో లింక్ అయితే ఓపెన్ అవుతుంది. అమెజాన్ కంపెనీ వాళ్ళు హైర్ ప్రో ద్వారా హైరింగ్ అనేది చేసుకుంటున్నారనమాట. ఈ యొక్క రోల్కి వచ్చేసరికి ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవి ఫాలో అయ్యి ఇలా అయితే మీరు అప్లోడ్ చేయాలన్నమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ డిఫాల్ట్గానే మనకి రోల్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు గో ఏఐ అసోసియేట్ హైదరాబాద్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అని. ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అనేది క్లిక్ చేయండి. ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతాయి అనమాట. ప్రజెంట్ వచ్చేసరికి గో ఏఐ రోల్కి అయితే అమెజాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత రిమోట్గానే మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇంకొక పాయింట్ అయితే గమనించండి గైస్. ఫస్ట్ 6 months ఇది కాంట్రాక్ట్ బేస్డ్ అయితే తీసుకుంటారు. మీ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటేనే ఇది ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అవుతుందన్నమాట. ఇది వచ్చేసరికి నాన్ టెక్నికల్ రోల్ అనమాట. నాన్ టెక్నికల్ రోల్ కింద అయితే మీరు వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా అయితే ఉంటుంది. వన్స్ సెలెక్ట్ అయిన తర్వాత ల్యాప్టాప్ అనేది వర్క్ చేయడానికి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇది కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 24/7 రొటేషనల్ షిఫ్ట్ ఉంటాయి. అండ్ వీక్లీ ఆఫ్స్ అనేవి ఉంటాయి. ఒక వారానికి వచ్చేసరికి 5 days వర్క్, 2 days అయితే కాన్సెక్యూటివ్ ఆఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది గైస్. ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి బ్యాచిలర్స్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ డిఫాల్ట్గా సెలెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. నెక్స్ట్ ఈ జాబ్ మీకు ఎక్కడి నుంచి తెలుస్తుందని అడుగుతున్నారు. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ యూట్యూబ్ అనేది లేదు కాబట్టి మీరు అదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అదర్ అని అడుగుతున్నారు. అదర్ అనే దగ్గర మీకు యూట్యూబ్ అని టైప్ చేయండి. నెక్స్ట్ ఫుల్ నేము, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీ యొక్క క్వాలిఫికేషన్, అకాడమిక్ డాక్యుమెంట్స్లో ఎలా అయితే ఉన్నాయో అలా సేమ్ అప్డేట్ చేయండి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అప్పుడు ఎలాంటి ఇష్యూస్ అనేవి రాకుండా ఉంటాయి. జెండర్, సిటిజన్షిప్ ఇండియా అని సెలెక్ట్ చేసుకోండి. డిజేబిలిటీ, మీకు ఏదైనా డిజేబిలిటీ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి.
సో మీ హోమ్ అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు హోమ్ అడ్రస్ ఫుల్‌గా తెలీదనుకుంటే సో మీ ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుందో అదైతే ఎంటర్ చేయండి. కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, మీ పిన్ కోడ్. ఈ పిన్ కోడ్ కూడా మనకి ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది. సో లేదంటే మీ యొక్క దగ్గరలో మండలం అయితే ఉంటుంది కదా! ఆ మండల్ పేరుతో సో గూగుల్‌లో సెర్చ్ చేసినా మనకి పిన్ కోడ్ అనేది వస్తుందనమాట. హైయెస్ట్ డిగ్రీ మీకు ఏదైతే సో బీఎస్సీ అయితే బీఎస్సీ, బీకామ్ అయితే బీకామ్, లేదంటే బీటెక్ అయితే బీటెక్ అలాగా హైయెస్ట్ డిగ్రీ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయండి. సో ఏ ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ అనేది కూడా సో ఇయర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ టైప్ ఫుల్ టైమా, పార్ట్ టైమ్. సో ఫుల్ టైమ్ వాళ్ళనే ప్రిఫర్ చేస్తారు. సో ఇదైతే గమనించండి. అండ్ టోటల్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేయాలి, లేదంటే 0. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ? సో ప్రెజెంట్ మీరు వర్క్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అని. సో నోటీస్ పీరియడ్ కూడా సో ఫ్రెషర్స్‌కి నాట్ అప్లికేబుల్ కాబట్టి ఇది కెన్ జాయిన్ ఇమ్మీడియేట్‌లీ సెలెక్ట్ చేసుకోండి. సో కరెంట్ ఎంప్లాయర్ ఆర్ లాస్ట్ ఎంప్లాయర్ ఇది కూడా ఎన్ఏ అనమాట. సో ఇయన్నీ కూడా బేసిక్ డీటెయిల్స్ అనమాట. కరెంట్ మంత్లీ సాలరీ ఇది కూడా ఫ్రెషర్స్‌కి సో నాట్ అప్లికేబుల్ వస్తుంది. ఎన్ఏ కానీ 0 కానీ పెట్టండి. సో నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి మనకి డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ ఆర్ కరెంట్ సో బ్యాక్‌లాగ్స్ అని అడుగుతున్నారు. మీకు ఏదైనా బ్యాక్‌లాగ్స్ ఉంటే యెస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. మాక్సిమం బ్యాక్‌లాగ్స్ అనేవి సో లేకుండా చూసుకోండి. నెక్స్ట్ క్వెషన్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్? కొన్నిసార్లు బిజినెస్ రిక్వైర్మెంట్స్‌ని బట్టి సో షిఫ్ట్ 9 అవర్స్ అనుకోండి. సో ఒకవేళ సో 10 అవర్స్ కానీ, 9½ అవర్స్ కానీ అలాగా వర్క్ చేసే అలాంటి సో ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అలాంటి టైంలో కూడా సో ఒకవేళ ఎక్స్ట్రా టైం వర్క్ చేయాల్సొచ్చినప్పుడు చేసే విధంగా అయితే ఉండాలి. ఇది కూడా కంపల్సరీ యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్ ఆర్ వీక్ ఆఫ్స్? కొన్నిసార్లు మనకి హాలిడేస్ అప్పుడు కూడా సో విడప్పుడు మనకి మామూలుగా వీక్ డేస్‌లో హాలిడే ఇచ్చి వీక్ ఆఫ్స్‌లో, వీకెండ్స్‌లో ఇలా రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటాయన్నమాట. వాటికి మీకు ఓకే అని అడుగుతున్నారు. సో ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆర్ యూ విల్లింగ్ టు రిలోకేట్ టు ద లొకేషన్ మెన్షన్ ఇన్ ద రెస్పెక్టివ్ జాబ్ డిస్క్రిప్షన్? సో ప్రెజెంట్ ఈ జాబ్ డిస్క్రిప్షన్‌కి మనకి హైదరాబాద్ లొకేషన్ ఉంది. ఒకవేళ మీరు ఆఫీస్‌కొచ్చి వర్క్ చేయాలనుకుంటే అప్పుడు మేము అదే ఆఫీస్‌కొచ్చి వర్క్ చేయాలని వాళ్ళు అడిగినప్పుడు మీరు రావడానికి ఓకే అని అడుగుతున్నారు. ఇది కంపల్సరీ యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్ యూ విల్లింగ్ టు బి జాయిన్ దట్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్? సో మీ జాబ్‌లో ఒక పార్ట్‌గా సో టెలిఫోన్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సో కస్టమర్స్‌తో కమ్యూనికేట్ అవ్వాలంటే అది మీకు ఓకేనా అడుగుతున్నారు. ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీకు ఎంఎస్ ఎక్సెల్‌లో పివోట్ టేబుల్స్, వీలుకప్స్ ఇవనేవి వచ్చా అని అడుగుతున్నారు. సో ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉందని అడుగుతున్నారు. సో ఇది కూడా యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎంఎస్ ఎక్సెల్ రాకపోయినా సో మనకి గూగుల్‌లో సెర్చ్ చేసినా చాలా ఫ్రీ ట్యుటోరియల్స్ అనేవి వస్తాయి. యూట్యూబ్‌లో కూడా ఉంటాయి. అవి సెర్చ్ చేసి మీరు నేర్చుకోవచ్చనమాట. పాన్ కార్డ్ వచ్చేసరికి పాన్ కార్డ్ మ్యాండేటరీగా సో ఎంటర్ చేయాలనమాట. అండ్ పాన్ కార్డ్ నెంబరు అండ్ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ అనేది అందరికీ ఉంటుంది కాబట్టి సో ఇది యెస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్? అమెజాన్‌లో ప్రీవియస్ వర్క్ చేశాను అడుగుతున్నారు. వర్క్ చేస్తే యెస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్? సో ప్రెజెంట్ అమెజాన్‌లో వర్క్ చేస్తున్నారని అడుగుతున్నారు. సో ఇది వర్క్ చేస్తే యెస్ అని, లేదంటే నో అని సెలెక్ట్ చేసుకోండి. సో రెజ్యూమ్ ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే యూజ్ చేయండి గైస్. అది ఓన్లీ సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఇవే అనమాట. సో డాక్స్ కానీ, పీడీఎఫ్ ఫార్మాట్ కానీ ఉండాలి. సో మాక్సిమం సైజు 3 MB అనమాట. సో ఇక్కడున్న రిక్వైర్మెంట్స్ కాకుండా మీ సో రెజ్యూమ్ అనేది సపోర్ట్ చేయకపోతే ఇక్కడున్న డాక్యుమెంట్స్ ఫార్మాట్స్‌కి సో అప్లోడ్ చేసుకోదనమాట. ఈ ఫార్మాట్స్‌లో ఉందా లేదా చెక్ చేసుకొని అప్లోడ్ చేయండి. సో అప్పుడు సక్సెస్‌ఫుల్‌గా అప్లోడ్ అవుతుందనమాట. నెక్స్ట్ ఫోటో కూడా అంతే. ఫోటో వచ్చేసరికి సైజ్ మినిమమ్ 4 MB ఉండాలి. సో అది కూడా పీఎన్‌జీ, జిఫ్, జేపీఈజీ సో ఈ ఫార్మాట్స్‌లో అయితే ఉండాలని సో ఇక్కడ అప్డేట్ చేశారు. ఇది కూడా చెక్ చేసుకోండి గైస్. అండ్ లాస్ట్ వచ్చేసరికి మనకి డిక్లరేషన్ అనమాట. అబోవ్ సో మీరు ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తం కరెక్ట్ అని సో అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఇక్కడ చెక్ బాక్స్ అయితే ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. సో ఇది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అనమాట. ఇది మొత్తం కూడా అప్డేట్ చేసిన తర్వాత చెక్ బాక్స్ క్లిక్ చేసిన తర్వాత సో జస్ట్ సబ్మిట్ చేయడమే. సబ్మిట్ చేయగానే మీ అప్లికేషన్ అనేది సో అమెజాన్ కంపెనీకి అయితే వెళ్ళిపోతుంది. సో వన్స్ మీరు సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వెంటనే మీకు సో టెస్ట్ మెయిల్ అనేది కూడా సెండ్ చేస్తారనమాట. మీకు టెస్ట్ మెయిల్ వస్తే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇదే అనమాట టుడే జాబ్ అప్డేట్ వచ్చేసరికి తప్పకుండా అయితే అప్లై చేసుకోండి గైస్. సో మీకు కూడా సో మంచి ఆపర్చునిటీ అయితే సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్ అప్లై లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.